హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము పచ్చి చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడైతే పచ్చి చేపల పులుసుని చేసుకోవడానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాము. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చేప ముక్కలు, అలాగే నానబెట్టుకున్న 50 గ్రాముల చింతపండు, ఉల్లిపాయ, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కారము, పచ్చిమిరపకాయ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడైతే పచ్చి చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి సెట్ అనేది వెడల్పుగానే పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా చూపించుకున్నాం కదా ఉల్లిపాయ టొమాటో పేస్ట్, ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు అడగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలే టైంలో ఇప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. మూడు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోని పేస్ట్ చేసుకొని వేసుకుంటే పులుసు చిక్కగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకున్నాము. చింతపండు పులుసు అనేది చిక్కగా తీసుకోవాలండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని చింతపండు పులుసు ఉడుకు పట్టి బాగా తెరలేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి, పులుసు అనేది ఈ విధంగా ఉడకాలి. ఇలా తెరలేంత వరకు ఉడికించుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలాగా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. మధ్యలో ఒకసారి ఇలా మూత ఓపెన్ చేసేసి సన్నని అట్ల కాడతో ఒకసారి ముక్కల్ని అడ్జస్ట్ చేసుకున్నాము. గరిటె పెట్టకుండా తిప్పుకోవాలి. గరిటె పెట్టడం వల్ల ముక్క అనేది చిదురుతుంది. టెన్ మినిట్స్ తర్వాత మనకి పులుసు అనేది బాగా ఉడికిపోయిందండి. చూడండి, పులుసు బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా ఎలా తేలుతుందో పైన. చేపల పులుసు ఇలా ఉడికించుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకున్నాము. బాగా ఉడికిపోయి పులుసు అంతా బాగా దగ్గరకు వచ్చేసింది.
ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము. కొత్తిమీరని అలా పైన గార్నిష్ చేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీరను మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి చేపల పులుసులో. ఇది చాలా ఇంపార్టెంట్. చేపల పులుసుకి మంచి టేస్ట్ని ఇచ్చేది కొత్తిమీరేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము. ఇప్పుడైతే మనకి అద్దిరిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి టేస్ట్ కూడా చూసేద్దాము. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి ఈ చేపల పులుసుకి. సో, ఇప్పుడు మీరేం చేస్తారు? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో మాత్రం షేర్ చేసుకోకుండా ఉండకండి. అంతకంటే ముందుగా మీరు చేయవలసిన పని ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మన కోస్తా రుచులని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.